లక్ష్మీపురం అనే ఊరిలో రంగమ్మ తన 8 ఏళ్ల కొడుకుతో నివసిస్తోంది. కొడుకు పేరు రవి. ఒకరోజు రవి ఎప్పటిలాగే స్కూల్ నుండి ఇంటికి వస్తున్నప్పుడు దారిలో రవికి మామిడి తోట కనిపిస్తుంది. ఆ తోటలో మామిడి పళ్ళు నిగినిగిలాడుతూ కనిపిస్తాయి. అప్పుడు రవి తోటలోకి వెళ్లి ఎవ్వరికీ కనిపించకుండా మామిడి పండ్లను కోసి ఇంటికి తీసుకుని వెళతాడు. అమ్మా అమ్మా రవి, వచ్చావా? ఈ మామిడి పండ్లు ఎక్కడివి నాన్నా? ఎవరిచ్చారు? ఇవి నేను స్కూల్లోంచి వచ్చేటప్పుడు పక్కనే మామిడి తోట ఉంటే అందులో కోసానమ్మా. బాగున్నాయి రవి కాయలు. సరే తిను. రంగమ్మ కొడుకు దొంగతనం చేసినా ఏమీ అనలేదు. చిన్నపిల్లాడు కదా, తెలియకుండా చేసుంటాడులే అని మందలించలేదు. నేను దొంగతనం చేసినా మా అమ్మ ఏమీ అనలేదు కదా. రవి రోజు స్కూల్ నుండి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకుని రావటం చేసేవాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. అలా ఒకరోజు జామకాయల కోసం దొంగతనం చేయటానికి తోటలోకి వెళతాడు. అలా కాయలు కోసినప్పుడు అక్కడికి తోటకి కాపలా కాసేవాడు రవిని చూస్తాడు. రవి జామకాయలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. రంగమ్మ కొడుకులా ఉన్నాడు, అలా అమ్మకి చెబుదాము. రంగమ్మ దగ్గరికి వెళతాడు. రంగమ్మా రంగమ్మా. ఎవరు? నేనమ్మా, జామకాయల తోటమాలని. ఏంటయ్యా ఇలా వచ్చావు? నీ కొడుకు మా తోటలో జామకాయలు దొంగతనం చేశాడు, అది చెప్పడానికి వచ్చాను. నా కొడుకు ఏమీ చేసి ఉండు. నీ కొడుకే, నేను చూశాను జామకాయలు కోయడం. నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? నా కొడుకు అలాంటివాడు కాదు. లేదు, నీ కొడుకు దొంగతనం చేయడం నా కళ్ళతో చూశాను. నీకు చెబుతున్నాను కదా, నా కొడుకు దొంగతనం చెయ్యడు అని కోప్పడుతుంది. ఇంకోసారి కనిపిస్తే కాళ్ళు చేతులు ఇరగ్గొడతా అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రవి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూస్తాడు. తోటమాలి వెళ్ళిపోయాక రవి ఇంట్లోకి వస్తాడు. రంగమ్మ రవిని తిడితే బాధపడతాడు అని అనుకుని ఏమీ అనకుండా తెచ్చిన జామకాయల్ని తినమని చెబుతుంది. తప్పుని సరిదిద్దకుండా వాడే తెలుసుకుంటాడులే పెద్దయ్యాక అని వదిలేస్తుంది. అలా రవి రోజు రోజుకి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. వాళ్ళ అమ్మకి తెలిసినా ఏమీ అనేది కాదు. వాడే తెలుసుకుంటాడులే అనుకుని వదిలేసేది. అలా రోజులు గడుస్తాయి. రవి పెద్దవాడవుతాడు. దొంగతనాలు పెరుగుతాయి. చదవటం కూడా మానేస్తాడు. ఒకరోజు రంగమ్మ ఇలా అంటుంది. ఏరా రవి, చదువు ఎలాగో మానేశావు, పోనీ ఏదైనా పని చేసుకోవచ్చు కదరా. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఊరి మీద తిరుగుతావు? సర్లే అమ్మా, చూసుకుంటాంలే. ముందు ఆకలేస్తుంది, అన్నం పెట్టు. కొన్ని రోజులకి రవి డబ్బులు తీసుకుని వాళ్ళ అమ్మకి ఇస్తాడు. రవి, డబ్బులెక్కడివి? పనిలో వెళ్తున్నావా? అవునమ్మా, నాకు పని దొరికింది అని అబద్ధం చెబుతాడు. కాని వాళ్ళ అమ్మకి తెలియదు అవి దొంగతనం చేసి తెచ్చాడని. ఆ విషయం తెలియక కొడుకు పనిలోకి వెళ్తున్నాడు అనుకుని ఆనందపడుతుంది. వాళ్ళ స్నేహితులతో మాట్లాడినప్పుడు డబ్బులు తీయటం, ఇళ్లల్లో ఏదో ఒక వస్తువు దొంగతనం చేసి అవి అమ్మి ఆ డబ్బులు తీసుకుని వాళ్ళ అమ్మకి ఇస్తాడు. వాళ్ళ అమ్మ ఆ డబ్బు తీసుకుని నా కొడుకు ఎంత కష్టపడుతున్నాడో అని బాధపడేది. ఒకరోజు స్నేహితుడి జేబులో నుండి డబ్బులు తీస్తుండగా రవి దొరికిపోతాడు. అంటే ఇన్ని రోజులు డబ్బులు తీసుకుని నువ్వేనా? అవునరా అంటూ తల ఊపుతాడు. అప్పుడు వాళ్ళ స్నేహితులందరూ కలిసి రవిని తిడతారు. అందులో ఒకడు, వీడిని స్టేషన్లో అప్పచెప్పుదాం, అప్పుడు గాని బుద్ధి రాదు వీడికి. వద్దురా, నేను ఇంకెప్పుడు దొంగతనాలు చేయను, నన్ను వదిలేయండి. సరే, ఇప్పుడు వదిలేస్తాము. ఇక ఎప్పుడైనా దొంగతనం చేసినట్టు కనిపిస్తే ఇక నువ్వు పోలీస్ స్టేషన్కే. రవి స్నేహితులు తిట్టిన మాటలకి మొహం మార్చుకుని ఇంటికి వస్తాడు. రంగమ్మ కొడుకుని చూసి, ఏంట్రా, ఏమయింది? ఎందుకలా ఉన్నావు? ఏమీ లేదమ్మా, ఈరోజు పని ఏం దొరకలేదు. ఒక్కరోజు పని లేకపోతే ఏమైంది? రేపు దొరుకుతుందిలే. సర్లే అమ్మా అని చెప్పి పడుకుంటాడు. అలా 2 రోజులు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకుంటాడు.
అలా 2 రోజులు గడిచాక మళ్ళీ ఊర్లోకి వెళ్తాడు. చిన్న చిన్న దొంగతనాలు కాదు, ఈసారి పెద్దగా చెయ్యాలి అని అనుకుని ఊర్లో ఉన్న జమీందారు ఇంటికి ఆ రాత్రి దొంగతనానికి వెళ్తాడు. దొంగతనం చేసి ఇంటికి వెళ్ళినప్పుడు తన స్నేహితుడు కనిపిస్తాడు. నువ్వేంట్రా ఇంత రాత్రి ఇక్కడ? పక్క ఊర్లో పనికి వెళ్ళొచ్చేసరికి ఈ సమయం అయ్యిందిరా. అవునా, మరి చేతిలో మూటేంటి? అది పక్క ఊరు వెళ్ళాను కదా, అమ్మ కొన్ని సామాన్లు చెప్పింది, ఆ సామాన్లు తీసుకుని వస్తున్నాను. సరే వెళ్ళు. అలా ఇద్దరూ ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. మరునాడు ఉదయం జమీందారు గారికి తెలుస్తుంది ఇంటిలో దొంగతనం జరిగింది అని. జమీందారు గారు పోలీసులను పిలుస్తారు. నమస్కారం జమీందారు గారు. నమస్కారం సార్. ఏం జరిగింది? మా ఇంట్లో దొంగతనం జరిగింది సార్. అవునా, ఏం పోయాయి జమీందారు గారు? బీరువాలో డబ్బులు పోయాయండి. ఊర్లో ఎవరి మీద అనుమానం ఉందా? అలాంటిది ఏమీ లేదు సార్. సరే రండి, ఊర్లో వాళ్ళని అడుగుదాం. అలా చుట్టుపక్కల వారిని పోలీసులు విచారిస్తారు. అప్పుడే అక్కడికి రవి స్నేహితుడు వస్తాడు. ఏమైంది? పోలీసులు వచ్చారు? అదా, జమీందార్ గారి ఇంట్లో దొంగతనం జరిగిందట, అందుకే పోలీసులు వచ్చి విచారిస్తున్నారు. అవునా? అప్పుడు రవి స్నేహితుడికి రవి మీద అనుమానం వస్తుంది. నాకు తెలిసి వాడే చేసి ఉంటాడు, పోలీసులు చెప్దాము అని అనుకుని పోలీసుల దగ్గరికి వెళతాడు. నమస్కారం సార్. నమస్తే, ఏంటి సంగతి, ఏమైనా చెప్పాలా? అదే సార్, దొంగతనం కోసం చెబుదామని. ఎవరు చేశారో నీకు తెలుసా? ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఒకరి మీద అనుమానం ఉంది సార్. రాత్రి ఇక్కడే కనిపించాడు నాకు. ఎవరతను? మా స్నేహితుడు రవి సార్. నా దగ్గర కూడా అప్పుడప్పుడు దొంగతనాలు చేసేవాడు సార్. అవునా, సరే పద, పల్లెలు చూపించు. సరే సార్. అలా రవి స్నేహితుడు పోలీసులను తీసుకుని రవి వాళ్ళింటికి వెళతాడు. అక్కడే ఉన్న రవి పోలీసులను చూసి లోపలికి వెళ్ళిపోతాడు. రవి వాళ్ళమ్మ పోలీసులను చూసి, ఏమైంది సార్? మీ అబ్బాయి ఎక్కడమ్మా? మా అబ్బాయి ఎందుకు సార్? ఏం చేశాడు? ఏం చేశాడో లోపలికి నడు, చెబుతా. మీ ఇల్లు ఒకసారి చూడాలి అని లోపలికి వెళతారు. రవి లోపలే ఉంటాడు. పోలీసులు అక్కడ ఉన్న మూటను చూసి, ఏంటది? ఏం లేదు సార్, బట్టలు సార్ అవి. అప్పుడు సంచిని దులుపుతారు. అందులో నుంచి డబ్బులు పడతాయి. ఈ డబ్బులు ఎక్కడివి అని రవిని అడుగుతారు. అప్పుడు రవి తెల్లముఖం వేసుకుని చూస్తాడు. పోలీసులకి విషయం అర్థమయ్యి రవిని అరెస్ట్ చేసి తీసుకుని వెళతారు. అప్పుడు రంగమ్మ బోరున ఏడుస్తూ, వీడిని చిన్నప్పుడే దొంగతనం చేసినప్పుడు మందలించాల్సింది, ఇప్పుడు ఈ పని చేసుండేవాడు కాదు అని కుమిలిపోతుంది.